ఇప్పుడు మనం జెట్పోల్ టెంపుల్ కూడా చూపిస్తాం. మన పురాతన నాటిది జెట్పోల్ టెంపుల్ దర్శనానికి వెళ్తాం. స్వామి ఏం మాట్లాడకుండా. అలాగే ఈ దేవాలయం జటప్రోలు సంస్థానానికి సంబంధించింది. ఈ దేవాలయం 16వ శతాబ్దంలో జటప్రోలు సంస్థానాధీశులైన సురభి మాధవరాయలు అనే రాజు 16వ శతాబ్దంలో మొదటగా నిర్మాణం చేయించారు. మొత్తం రాయితోనే చేసారు, రాయితోనే చెక్కిరు. ముందరకు పోతే అగో అక్కడ ఉందన్నమాట డ్యాము. బండి అన్లోడింగ్ గురించి ఏమో చెప్పిరన్నావు స్వామి. రేపు పొద్దుగాల చేస్తారంట స్వామి, అమాలీస్ లేరంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రక్ ట్రావెలింగ్ బ్లాగ్స్. సో ప్రజెంట్ వచ్చేసి మనము నాగర్ కర్నూలు దాటినాక పెద్దకొత్తపల్లి దగ్గర అవుతున్నాము. సో ఎన్కిల బస్ స్టాప్ ఉంటుంది కొంచెం దూరంలో. సో ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ ఉంది. సో స్వామి మార్నింగ్ పూజ చేసుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి టెంపుల్ దగ్గర లాపుకున్నాము. సో ఇప్పుడు మనం ఎన్కిల్కి వెళ్ళాలన్నమాట. కొల్లాపూర్ రోడ్ ఇది. సో గద్వాల్లో పడ్డది కదా మన కాంగ్లో. సో అక్కడికి వెళ్తున్నాము. ప్రజెంట్ వచ్చేసి సాతాపూర్ దగ్గర ఉన్నాం మనము. సాములు మనం పెద్దవెల్లి చెరువు చూస్తున్నాం. మనం పెదకొత్తపల్లి నుంచి స్టార్ట్ అయ్యి కొల్లాపూర్, పెద్దవెల్లి, చిన్నంబాయి, అమ్మాయిపేట, జడ్చర్ల పోతున్నాం. జడ్చర్ల కాదు స్వామి, పెబ్బేరు, అమ్మాయిపల్లి, పెబ్బేరు, గద్వాల్ పోతాం స్వామి. అక్కడ నుంచి ఇప్పుడు మనం జెట్పోల్ టెంపుల్ కూడా చూపిస్తాం. మన పురాతన నాటిది జెట్పోల్ టెంపుల్ దర్శనానికి వెళ్తాం. జెట్పోల్ టెంపుల్లో కూడా టెంపుల్ వీడియోస్ కూడా చూపిస్తాం స్వామి మీకు. స్వామి శరణమయ్యప్ప. పెద్దవెల్లి దాటిన తర్వాత మనం జెట్పోల్ అనే ఊరికి వచ్చినాం. ఆ జెట్పోల్ ఊర్లో అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, గుడి గోపురం క్లియర్గా. సో ఇక్కడ ఈ జెట్పోల్ దగ్గర ఫేమస్ అనేసి ఒక టెంపుల్ ఉంది, ఇందాక చూపించినాం కదా వీడియోలలో. సో ఇక్కడికి ఉన్న ఇదిగోండి ఇక్కడనే ఇదే టెంపుల్. చెట్ల అడ్డం ఉన్నాయి కనబడుతుంది రైట్. అక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి, ఈ టెంపుల్కి ఉన్న చరిత్ర వచ్చేసి రామాయణంలో సీతామాతను రావణాసుడు అపహరించినప్పుడు సో జటాయువు అడ్డుకుంటుంది కదా, అడ్డుకున్న జటాయువును రావణాసుడు ఒక రెక్క నరికేస్తాడు కదా, ఆ నరికేసిన ఒక రెక్క వచ్చేసి ఇక్కడ పడి ఈ జటాయువు పేరు మీద నుంచి జెట్పోల్ అనే పేరు వచ్చిందని ఒక చరిత్ర ఉందని మనం చెప్తుంది. మరసారి నీళ్ళు లోపల ఉంటాయి, కాలు ఎక్కడ కడుకోవాలి. స్వామి ఏం మాట్లాడకుండా పోతావు స్వామి. పంతులు గారిని అడిగి తీసుకు. మైకిచ్చి ఎత్తున్నాను. స్వామివారిని రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి అని పిలుస్తారు. అలాగే ఈ దేవాలయం జటప్రోలు సంస్థానానికి సంబంధించింది. ఈ దేవాలయం 16వ శతాబ్దంలో జటప్రోలు సంస్థానాధీశులైన సురభి మాధవరాయలు అనే రాజు 16వ శతాబ్దంలో మొదటగా నిర్మాణం చేయించారు. తర్వాతి కాలంలో 1980 ఆ ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ నిర్మాణం అయిన తర్వాత దాని బ్యాక్ వాటర్ వల్ల జటప్రోలు అనే గ్రామం ముంపుకు గురవుతుందని గవర్నమెంట్ ముందుగానే హెచ్చరిస్తే ఆలయం మొత్తాన్ని ప్రతి రాళ్లకు నెంబర్లు వేసుకొని
స్థపతుల ద్వారా ఆలయాన్నంతా పీసెస్గా డివైడ్ చేసి ప్రతి రాయికి నెంబర్లు వేసుకొని పెద్ద పెద్ద టిప్పర్లతోటి క్రేన్లతోటి ఈ రాళ్ళన్నింటినీ పాత ఊరుకున్న 1 కిలోమీటర్ కింది భాగం నుంచి పై భాగానికి తీసుకొచ్చి ఇక్కడ కుప్పలు కుప్పలుగా వేసేసి విగ్రహాలను తీసుకెళ్లి పక్క ఊర్లో గోపాలపురంలో పెట్టి బాలాలయం ఏర్పాటు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మళ్ళీ ఈ ఆలయాన్ని యథావిధిగా వాటి స్థానాల్లో ఉంచి రాజగోపురము మరియు ప్రాకారాన్ని అన్ని వాటి స్థానాల్లో ఉంచి ఏర్పాటు చేయడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది. ఇలా నిర్మాణం అయిన తర్వాత చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠ చేశారు. 1982-83 ఆ ప్రాంతంలో చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠ చేశారు. మొదటగా 16వ శతాబ్దంలో కోయిల్ కందాడయ్య అనే ఆచార్యుని ద్వారా ప్రతిష్ఠ చేశారు. అంతకు మునికే ఈ ప్రాంతానికి స్థల విశేషం ఉన్న కారణం చేత ఇక్కడ జటప్రోలు సంస్థానం ఏర్పాటు చేసుకున్నారని చెప్తారు. ఆ విశేషం ఏంటంటే ఈ ప్రాంతానికి త్రేతాయుగంలో సీతాదేవిని రావణాసుడు అపహరించి ఆకాశ మార్గంలో తీసుకెళ్తున్నప్పుడు అమ్మవారిని కాపాడడం కోసం జటాయుని పక్షి రావణాసుడితో యుద్ధం చేస్తే ఆ రావణాసుడు పక్షి యొక్క రెక్కను ధ్వంసం చేస్తే గ్రామ పరిసరాల్లో పడిందట. అందుకు గాని ఈ ఊరి పేరు జటాయుపురము, అది కాలక్రమేణా జటప్రోలుగా మారిందని చెప్తూ ఉంటారు. ఆ విశేషమైన కారణం చేత ఈ జటప్రోలు సంస్థానాధీశులు ఈ ప్రాంతంలో వాళ్ళు కోట నిర్మాణం చేసుకొని ఇక్కడ అప్పట్లో జటప్రోలు సంస్థానాన్ని పరిపాలన చేశారని చెప్తారు. కొన్ని ధ్వంసమై ఉన్నాయి కదా స్వామి. ఈ దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మాణంలో ఉన్నప్పుడు అప్పుడు రాజుల పాలన కాబట్టి ఆ రాజుల పాలనల క్రమంలో శత్రురాజులు దండెచ్చి ఔరంగజేబ్ పరిపాలనలో తురుష్కులని తెగ వాళ్ళు దండయాత్ర చేసి ఆ స్తంభాలన్నింటినీ పగలగొట్టారని చెప్తారు. ఈ దేవాలయం బ్రహ్మోత్సవాలు మనం ఇంగ్లీష్ నెలల ప్రకారము డేట్లు చెప్పలేము. ఎందుకంటే తిథి నక్షత్రాల ప్రకారమే ఇక్కడ దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాని ప్రకారంగా వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మొదలు బహుళ పాడ్యం వరకు బ్రహ్మోత్సవం జరుగుతుంది. వైశాఖ పౌర్ణమికి రథోత్సవం, వైశాఖ శుక్లపక్ష త్రయోదశికి స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి. జెట్పోల్ అప్పుడే సాములు కలవని వద్దు స్వామి. ఇందాక పంతులు గారు చెప్పినట్టుగా ఇది కొత్తగా 2023లో వేయించిన రథం అంట. సో ఈ రథంకి ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చక్ర మొత్తం రాయితోనే చేసారు, రాయితోనే చెక్కిరు. కదా స్వామి, మొత్తం రాయితోనే, మొత్తం ఒక బండరాయితోనే చెక్కిరు. చెక్క అయితే అసలు వుడ్ ఎక్కడ వాడలేదు, మొత్తం గ్రానైట్ రాయితోని చక్రాన్ని చెక్కిరు. వందా సో చూసిరా గుడి అక్కడ కనబడుతుంది. సో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనము రిటర్న్ అయినాము. అన్లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరుతున్నాము. నేను మొదటిసారి రావడము, సో మంచిగా అనిపించింది, దర్శనం మంచిగా అయింది. రాజుల సంస్థానం ఉన్నప్పుడు జటాయుపురం అని ఉండేనట ఊరి పేరు. ఆ తర్వాత వచ్చేసి చిన్న చిన్నగా కాల పరిమితం మారడం బట్టి జెట్పోల్ అని మార్చేసింది. డిచ్పల్లికి వెళ్తాం, డిచ్పల్లి కదా కృష్ణానది ఉంటుంది, అలా స్నానం చేసి చేద్దాం, స్నానం చేసి దర్శనం చేసుకొని అన్నీ వీక్ష చేద్దాం. ఫస్ట్ టిఫిన్ అయితే ఏం లేదు కదా స్వామి, నాకు ఏముంది పని స్వామి, మంచి టెంపుల్ దర్శనం చేసుకుంటాం. కృష్ణానది మీద నుంచి నీళ్ళు అయితే అంతగా లేవు, ఇప్పుడు నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి స్వామి, చాలా తక్కువ. అటు సైడ్ అంతే. సో మనం ఇప్పుడు ఈ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తాం. సో బండి పక్క కాపుకొని ఇందాక చూపించిన టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి అయితే బయలుదేరుతాం.
పోదాంపా. సో మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఏం సార్ దూరం దూరం పోతాం. దర్శనం కంప్లీట్ అయింది. నడుగు స్వామి, తొందరగా బట్టలు తెచ్చుకోపో. పోదాం స్వామి, పోదాము. అక్కడ స్వామి 3 గంటల వరకు వస్తుంది, అన్లోడ్ చేస్తాను. లేకపోతే మళ్ళీ రేపు అంట. అయితే ఏం సార్ రోజు వెయిట్ చేద్దాం. దర్శనం కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మనం అన్లోడ్కి బయలుదేరాలి. ఇక ఫైనల్గా అయితే దర్శనం ఇట్లా కంప్లీట్ చేసుకొని బండి దగ్గరకు వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి అన్లోడింగ్ పాయింట్కి బయలుదేరుతాము. స్వామికి దీక్ష చేయడానికి ఇక్కడైతే దొరకలేదు. ముందరికి వెళ్ళి బండిలోనే ప్రిపేర్ చేసుకోవడమా లేకపోతే ఎక్కడన్నా దారిలో దొరుకుతుందా ఏందో చూడాలి. ఇక్కడ నుంచి ఇక బయలుదేరుతున్నాం మనం అన్లోడింగ్ పాయింట్కి. సో ఇందాకనే కర్నూలు రోడ్ నుంచి రైట్కు మళ్ళీ మనం గద్వాల్ రోడ్కు టర్న్ అయినాము. గద్వాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనము. ఇక్కడ నుంచి మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 22 కిలోమీటర్లు ఉంది. సో ఇది గోదాంకు కాదు, పార్టీకి అన్లోడ్ చేయాలి మనము. రెండోది 3 తర్వాత వస్తే అన్లోడ్ కాదన్నారంట. ఇందాక ఫోన్ చేసిరంట స్వామికి. సో మరి అన్లోడ్ అవుతుందా కాదా, రేపటికి పోస్ట్పోన్ చేస్తారా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. దగ్గరలో ఆపుకొని కూరగాయలు కొన్నాం. అక్కడ ముందర ఒక బైక్ కనబడుతుంది కదా, ఒక పార్టీ అతను వచ్చిండు. ఇప్పుడు ఆయన అనుసరించుకుంటూ వెళ్ళిపోతే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం మనం. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాము. మన బండి కూడా అన్లోడింగ్ పాయింట్ లో పార్క్ చేసేసి వచ్చినాం. చూపెట్టాడు బండి మనది అక్కడ ఉందన్నమాట, పార్కింగ్ ప్లేస్ లో పెట్టేసి. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఒక విలేజ్ ఉండే, ఆ విలేజ్ లో పోయి ఇక్కడ సాములు ఉన్నారు, అయ్యప్ప సాములు. వాళ్ళతో పాటు స్వామి నేను అక్కడనే దీక్ష చేసుకొని సో ఇక్కడ ఒకసారి డ్యామ్ చూద్దామని చెప్పి వచ్చినాం డ్యామ్ మీదకి. సో ఈ రిజర్వేర్ కెనాల్ కాల్వ అని పిలుస్తారు. సో ఇక్కడ నుంచే పోతున్నాయి నీళ్ళు. ఇక్కడ పైన 4 ఉన్నాయి కదా, 4లో ఒక గేట్ అయితే ఓపెన్ చేశారు. ముందరికి పోతే అగో అక్కడ ఉందన్నమాట డ్యాము. మరి డ్యామ్ మీదకి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి. బండి అన్లోడింగ్ గురించి ఏమో చెప్పిరన్నావు స్వామి. రేపు పొద్దుగాల చేస్తారంట స్వామి, అమాలీస్ లేరంట, రేపు పొద్దుగాల చేస్తా అంటారు. బండి వచ్చేసి వాళ్ళు అన్లోడ్ అవుతలేదంట, మనకు కాదన్నారు. అమాలీస్ వాళ్ళు 3 గంటల లోపు వస్తే అన్లోడ్ చేస్తామన్నారు. 2:30కి వచ్చినాం. 2:30కి వచ్చినామా? మరి 3 గంటలకు వస్తే అన్లోడ్ చేస్తా అన్నారు కదా స్వామి. లేరంట. 4:20 అవుతుంది స్వామి. మనం వచ్చి 2:30కి లేట్ అయిందేమో వచ్చేసరికి. 2:30 అయింది స్వామి, 2:40 అయింది అంతే. నేను చూసిన అప్పుడు భిక్ష టైం ఎంత అవుతుంది, తినొచ్చా లేదా అని. అప్పుడే అడిగలే 3 గంటల వరకు చేస్తావా, 3:30 వరకు చేస్తావా స్వామి అని.
బియ్యం తీసుకునేటప్పుడు అవునవును, రైట్ రైట్, గుర్తొచ్చింది. సో మనం వాళ్ళు చెప్పిన టైంకి వచ్చినాం కానీ హమాలీస్ వాళ్ళు లేరంట. సో అందుకని చెప్పేసి ఎన్నికిలో పడతాయి స్వామి. సో హమాలీస్ వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు అన్లోడ్ కాదంటారు. ఇవాళ మాట్లాడి పెట్టుకొని రేపు పొద్దున్నకి అన్లోడ్ చేస్తామంటారు.